అంతా వృధా అయిపోయింది. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ఇప్పుడు నమ్మే ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి 9 మందికి అవార్డులతో పాటు ₹1 కోటి ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది. మీరెందుకు ఇవ్వలేదు? మీరు నిజంగా ఉద్యమకారుడు అయితే మీరు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు మీరు గుర్తించి ఇవ్వలేదు? అంటే మీకు ఊరికి అధికారం కోసం ఏదో రాజకీయ జిమ్మిక్ చేశారు తప్ప నిజమైన ఉద్యమకారులు అయితే మీరు 10 సంవత్సరాల్లో ఉద్యమకారులు ఎందుకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ₹1 కోటి డబ్బులు ఇవ్వలేదు? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 మంది ఉద్యమకారులను గుర్తించి 9 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ₹1 కోటి డబ్బులు ఇచ్చి ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున సహకారం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మీరేం చెప్తారు? మీరు ధర్నా చేశారని చూపించడం తప్ప మీరు ఎందుకు ఉద్యమకారులను అవమానపరిచారో చెప్పడానికి ఏమన్నా ఉందా? చారి ఆయన ఆ పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్నే సరిగ్గా చూసుకున్నటువంటి మీరు ఇవాళ మీ కుటుంబమే అంతా అని చెప్పేటట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఎక్కడుంది? కేటీఆర్, హరీష్ రావు, ఇంకా 2-3 తప్ప ఎక్కడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున మాట్లాడినట్టు లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానపరిచి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ మీ కుటుంబం అధికారంలో రావాలనే తపన తప్ప తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది, తెలంగాణ ఏదైనా చేయాలనే ఆలోచన లేదు. నిన్న మొన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్తుడు 5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం ఉంది. ఏదైనా మాట్లాడేదానికి ఏదైనా బేస్ ఉండాలి కదా. మీరు మాట్లాడేదానికి ఆ భూములు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ సమయంలో చేశారు. కన్వర్షన్ కోసం ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంటే లక్షల కోట్ల రూపాయలు చేయమని ఆయన ఒకరోజు, నెక్స్ట్ డేస్ హరీష్ రావు ఇంకొక రోజు, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని, బురద జల్లాలనేటటువంటి కార్యక్రమం దగ్గర ఇంకోటి లేదు. మీరు చేసినటువంటి ధర్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణలో సకల జనులు తెలంగాణలో కోరుకుంటున్నారు. నిజామాబాద్ మీటింగ్లో సోనియా గాంధీ గారు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాను అని చెప్పిన మాటకి కట్టుబడి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలంతా వ్యతిరేకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని తెలుసు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సకల జనులు తెలంగాణ కావాలని కోరుకుంటారు. సకల జనులు జేఏసీలు పెట్టి కులాల వారీగా గ్రామంలో ధర్నాలు చేశారు. అవన్నీ మర్చిపోయి ప్రజలందరూ ఏమీ చేయలేదు, నేను ధర్నా చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవటానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కోసమే ఈ రేపు మీరు చేసేటటువంటి కేసీఆర్ దీక్షా దివస్ అనేది దానికే పెట్టారు. మీరు తెలంగాణలో ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళనే అవమానపరుస్తున్నారు. జేఏసీలో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ అవమానపరుస్తున్నారు. జేఏసీ ద్వారా కులాలు, చిన్న కులాలు, చాకలి, మంగలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాల వాళ్ళు కూడా జేఏసీలో వాళ్ళ గ్రామాల్లో కూర్చొని తెలంగాణ కావాలని కోరుకున్నారు. అందువల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీ వల్ల అని మీరు అనుకుంటే అది పొరపాటు. మిమ్మల్ని మీరే డిక్లేర్ చేసుకుంటున్నారు. మా దీక్ష దీవిస్తే దానివల్లనే వచ్చింది. అది పొరపాటు. సకల జనులు సమ్మె చేశారు. మీరు యాక్చువల్గా
ట్యాంక్ బండ దగ్గర జరిగిన సకల జన